అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 go. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ కరీంనగర్, మాస్టర్ సూరజ్ విత్ హిస్ మదర్ రజిత గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సూరజ్. హాయ్ సార్. రజిత గారు నమస్తే అండి. నమస్తే సార్. సూరజ్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ ఆల్ఫోన్స్ హై స్కూల్. ఎస్ సార్. అండ్ సూరజ్ కి డిబేట్స్ చాలా ఇష్టం, ఎస్ సార్. సెమినార్స్ చాలా ఇష్టం. ఎస్ సార్. ఏమైనా ఇచ్చావు సెమినార్స్ ఇంతకు ముందు? నువ్వు అయితే ఎస్ సార్. వీటి మీద ఇచ్చావు. On pulses, as 2016 is the International Year of Pulses. ఓహో, వెరీ నైస్, వెరీ నైస్. మీరేం చేస్తుంటారండి? DRDA లో అసిస్టెంట్ ప్రాజెక్ట్ మేనేజర్ గా కాంట్రాక్ట్ బేసిక్ లో నేను వర్క్ చేస్తున్నాను సార్, కరీంనగర్ డిస్ట్రిక్ట్ కొడిమేల మండల్. వెరీ నైస్. మరి మీ టైమింగ్ సరిపోతుందా చదివించడానికి? దానికి సరిపోతుంది సార్. మేము అంటే ఈవినింగ్ బాబు వచ్చిన తర్వాత ఖచ్చితంగా బాబు కోసం టైం అనేది పార్టిసిపేట్ చేస్తాం సార్. వెరీ నైస్. ఎలా చదువుకుంటాడు తను? చాలా బాగా చదువుతాడు సార్. అదే విధంగా క్రికెట్ గానీ చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి. సెమినార్స్ లో కూడా చాలా పార్టిసిపేట్ చేస్తా ఉంటారు సార్. వెరీ గుడ్. ఒక పక్కన అకాడమిక్స్, ఇంకో పక్కన ఆటలు, అన్ని బాగా బ్యాలెన్స్ చేస్తారనమాట. అవును సార్. గుడ్ నాన్న. మరి ఛాంపియన్ చూస్తుంటావా? ఎస్ సార్. మరి ఛాంపియన్ అయిపోతావా ఇప్పుడు? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మన సెకండ్ పార్టిసిపెంట్ ఫ్రమ్ ఏలూరు, మాస్టర్ అభిరామ్ విత్ హిస్ మదర్ శిరీష గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ అభిరామ్. హాయ్ సార్. శిరీష గారు నమస్తే అండి. నమస్తే. అభిరామ్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ KPR అండ్ JL సిద్ధార్థ హై స్కూల్. ఎస్ సార్. అండ్ అభిరామ్ చాలా స్పీడ్ అన్నిట్లో. అవునండి. అన్నిట్లో స్పీడ్ అండి. అన్నిట్లో స్పీడ్. ఆటలో, చదువులో, ఇంటిలో. తిండిలో కాదు. తినడం పెద్దగా. గుడ్. అండ్ క్రికెట్ బాగా ఆడతావు. ఎస్ సార్. నువ్వు బ్యాట్స్మెన్ బౌలరా? ఆల్ రౌండర్ సార్. ఆల్ రౌండర్. గుడ్. మరి ఫుట్బాల్ లో? డిఫెండర్ సార్. డిఫెండర్. గోల్ కీపింగ్ ట్రై చేయాలి ఎప్పుడు? రిస్క్ కదా, అది అందరు మనల్ని తిడతారు. రైట్ సార్. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన మూడో పార్టిసిపెంట్ ఫ్రమ్ తిరుపతి, మాస్టర్ సాయి శ్రీనివాస్ విత్ హిస్ మదర్ ప్రమీల గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ సాయి శ్రీనివాస్. హాయ్ సార్. ప్రమీల గారు నమస్తే అండి. సాయి శ్రీనివాస్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ సిల్వర్ ఓక్ స్కూల్. ఎస్ సార్. గుడ్. అండ్ సాయి శ్రీనివాస్ కి బుక్స్ చాలా ఇష్టం. ఎస్ సార్. అందులోనూ ఆటోబయోగ్రఫీస్ ఇంకా ఇష్టం. ఎస్ సార్. ఎవరు చదివా ఇప్పటిదాకా నువ్వు? అబ్దుల్ కలాం, బిల్ గేట్స్, వారెన్ బఫెట్. అరే వా, సో గొప్ప గొప్ప చదివేసాం అనమాట. ఎస్ సార్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. ఎలా చదువుకుంటాడు తను? బాగా చదువుతాడు. బాగా చదువుతాడు. చెప్పిన మాట వింటాడా? బాగా వింటాడు. బాగా వింటాడా? అయితే గుడ్ బాయ్, గుడ్డెస్ట్ బాయ్ అనమాట. గుడ్ నాన్న. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ సార్. మన నాలుగో పార్టిసిపెంట్ ఫ్రమ్ వైజాగ్, మిస్ మాధవి విత్ హర్ మదర్ లక్ష్మి గారు. లెట్స్ వెల్కమ్. హలో మాధవి. హాయ్ సార్. లక్ష్మి గారు నమస్తే అండి. నమస్తే. మాధవి స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఎస్ సార్. ఫ్రమ్ శ్రీ గాయత్రి విద్యానిలయం. ఎస్ సార్. గుడ్. సో చక్కటి స్మైల్ అనమాట. ఇప్పుడు నవ్వుతూనే ఉంటా గలగల. ఎస్ సార్. వెరీ నైస్. అండ్ నువ్వు బుక్స్ బాగా చదువుతావు. ఎలాంటి బుక్స్ చదువుతావు? స్టోరీ బుక్స్, జీకే బుక్స్. స్టోరీ బుక్స్ అండ్ జీకే బుక్స్. ఎలాంటి స్టోరీస్ చదివే ప్రదాకా నువ్వు? తెనాలి రామ్ స్టోరీస్. అరే వా, ఫనీ ఫనీగా ఉంటాయి అనమాట. ఎస్ సార్. గుడ్. మరి పెద్దగా ఏమవుతావు నువ్వు? కలెక్టర్. కలెక్టర్. గుడ్ గుడ్. మీరేం చేస్తుంటారండి? హౌస్ వైఫ్ అండి. వెరీ గుడ్. అండ్ మీకు హెల్ప్ చేస్తుంటా ఇంట్లో? మరి హెల్ప్ చేస్తుంటదండి. గుడ్. ఎంతమంది పిల్లలమ్మా మీకు? 2 పాపలండి. 2 పాపలే. అంటే ఇల్లంతా లక్ష్మీకలే. వెరీ నైస్. మరి మాధవి బాగా ఆడి ఛాంపియన్ అయిపోతావా? ఎస్ సార్. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. మన ఐదో పార్టిసిపెంట్ ఫ్రమ్ రాజమహేంద్రవరం, మిస్ శ్రీ హర్షిత విత్ హర్ మదర్ పద్మజ గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ శ్రీ హర్షిత. హాయ్ సార్. పద్మజ గారు నమస్తే అండి. స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ జాస్వీర్ స్కూల్. అండ్ శ్రీ హర్షిత చక్కటి పిల్లట కదా, వంట చేస్తుందట, బొమ్మలు గీస్తుందట, ముగ్గులు వేస్తుందట. అవునా? ఎప్పుడు వేస్తావు ముగ్గులు నువ్వు? సంక్రాంతికి వేస్తావా డిజైన్ ముగ్గులు? గుడ్. మరి పెద్దగా ఏమవుతావు? సివిల్స్ ట్రై చేస్తావు. గుడ్. మరి నువ్వు ఏ సబ్జెక్ట్ లో బాగా స్ట్రాంగ్? సోషల్. ఇంకేం మరి ఖచ్చితంగా అయిపోవచ్చు. మీరు గవర్నమెంట్ టీచర్ గా పనిచేస్తారు. ఏ క్లాస్ కండి? ప్రైమరీ లెవెల్ సార్. నైస్. మరి తన ఎలా ఉంటుంది చదువులో? చాలా హార్డ్ వర్క్ సార్. చాలా కష్టపడుతుంది. చాలా కష్టపడుతుంది. కిచెన్ లో నాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అప్పుడప్పుడు. ఓ. నేను ఎలక్షన్ డ్యూటీకి వాటికి వెళ్ళినప్పుడు కూడా తనే చూసుకుంటుంది ఇల్లంతా కూడా. 1 and only డాటర్ అండి. అచ్చా. సో బంగారు తల్లి అనమాట. గుడ్ గర్ల్. మరి అంతే గుడ్ గారు ఛాంపియన్ అయిపోతావా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన లాస్ట్ పార్టిసిపెంట్ ఫ్రమ్ హైదరాబాద్, మిస్ అనంత శ్రీత విత్ హర్ మదర్ కిరణ్మయి గారు. లెట్స్ వెల్కమ్. హాయ్ అనంత శ్రీత. హాయ్ సార్. కిరణ్మయి గారు నమస్తే అండి. అనంత శ్రీత స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్ ఫ్రమ్ భాష్యం హై స్కూల్. మీరు అదే స్కూల్లో టీచరా? అవును సార్. ఏ క్లాసెస్ కండి? ప్రైమరీ సార్. ప్రైమరీ. మరి తన గురించి కంప్లైంట్స్ అని వస్తుంటాయి మీకు స్కూల్లో? నో సార్.
నో కంప్లైంట్స్. నో కంప్లైంట్స్. తను గుడ్ గర్ల్ అనమాట. వెరీ గుడ్ గర్ల్ సార్. వెరీ గుడ్ గర్ల్. ఏం చేస్తుంది ఈ గుడ్ గర్ల్ అప్పుడప్పుడు ఖాళీగా ఉన్నప్పుడు? Reading books, playing shuttle and dance. డాన్స్. ఏం డాన్స్? Classical dance. నేర్చుకుంటున్నావా? షీఈ్ ఎ క్లాసికల్ డాన్సర్ సార్. అవునా? అరే వా, ఎప్పటి నుంచి? 7 years నేర్చుకుంది సార్. ఆల్ ఇండియా డాన్స్ కాంపిటీషన్స్ ప్రైజ్ విన్నర్ కూడా సార్ తను. గుడ్. మీ గురువు గారి పేరేంటమ్మా? జయశ్రీ గారు, ఆవిడ నటరాజ రామకృష్ణ గారి శిష్యురాలు. నటరాజ రామకృష్ణ గారు శిష్యురాలా? అరే వా, ఫెంటాస్టిక్. సో వెరీ గ్లాడ్ టు హ్యావ్ యూ హియర్. Thank you. మరి చక్కగా ఆడే ఛాంపియన్ అయిపోవాలి. Yes sir. ఆల్ ది బెస్ట్. Thank you sir. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6 ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ఒక్కొక్క క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. అమ్మతో చక్కగా డిస్కస్ చేసుకుని నాకు ఆన్సర్ చెప్పండి. అది కరెక్ట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చెప్పేయచ్చు. Shall we start? ముందుగా సూరజ్, యువర్ క్వశ్చన్ ఫర్ 10 పాయింట్స్. తెలుగు సంవత్సరాల్లో మొట్టమొదటిది ఏది? నీ ఆప్షన్స్: ఏ ప్రభవ, బి విభవ, సి జయ అండ్ డి విజయ. D విజయ. డి విజయ. షూరా? పక్కనా? పక్కా. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ డి విజయ. అమ్మా మీరు కాన్ఫిడెంట్ గా ఉన్నారా? కాన్ఫిడెన్స్. సూరజ్, ఇప్పుడు చదివా తెలుగు సంవత్సరాల పేర్లు? అంటే గెస్ కొట్టావా? ఓ దట్స్ రాంగ్ గెస్. -5. ఎవరికైనా తెలుసా? ప్రభవ sir. ప్రభవ ఇస్ రైట్ ఆన్సర్. ప్రభవ తర్వాత విభవ. ఓకే, రెడీ అభిరామ్? Sir. నీ క్వశ్చన్. ఫేస్బుక్ లోని ఏ బటన్ థమ్స్ అప్ సింబల్ తో ఉంటుంది? నీ ఆప్షన్స్: ఏ న్యూస్ ఫీడ్, బి స్టేటస్, సి లైక్ అండ్ డి కమెంట్. Like sir. So you like to freeze like? Yes sir. Okay, I freeze like why? సార్ మేము ఫేస్బుక్ వాడతాను కాబట్టి ఫేస్బుక్ వాడతావు నువ్వు? అప్పుడే అకౌంట్ ఉందా నీకు? మా రిలేటివ్స్ అకౌంట్ వాళ్ళు వాడకపోతే నేను చూస్తాను. ఓ, న్యూస్ ఫీడ్ లో ఏమొచ్చింది అని చూస్తాను. న్యూస్ ఫీడ్ వచ్చింది చూస్తూ ఉంటావు, ఎందుకని బాగా తెలుసు. సో ఐ లైక్ యువర్ లైక్. దట్స్ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు యు. సాయి శ్రీనివాస్, యువర్ క్వశ్చన్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఫుట్బాల్ ఆటగాడు పీలే గతంలో ఏ దేశానికి స్పోర్ట్స్ మినిస్టర్ గా పనిచేశాడు? నీ ఆప్షన్స్: ఏ స్పెయిన్, బి బ్రెజిల్, సి పోర్చుగల్ అండ్ డి అర్జెంటీనా. ఐ పాస్ ద క్వశ్చన్ సార్. యు పాస్ ద క్వశ్చన్. ఎస్ సార్. ఫుట్బాల్ అంత అలవాట్లేదా? నాకు కొంచెం తెలుసు సార్, డీప్ గా తెలియదు. కొంచెం తెలుసు, డీప్ గా తెలియదు. సో యు వాంట్ పాస్ ద క్వశ్చన్? ఎస్ సార్. ఓకే, ఐ పాస్ ద క్వశ్చన్. కెన్ యు గెస్ నౌ? పోర్చుగల్. పోర్చుగల్ అనుకుంటున్నావు? ఎస్ సార్. రైట్ ఆన్సర్ ఇస్ బ్రెజిల్. ఓకే, really one of the most world famous soccer players, football players. Okay, next time better luck, no problem. Ready, Madhavi? ఎస్ సార్. Next question. Summons writ petition. A profession ఏది? నీ ఆప్షన్: A medical, B engineering, C legal and D teaching. సార్ లీగల్. Legal? ఎస్ సార్. Sure? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ సి లీగల్. డౌట్ గా చెప్తున్నావా, తెలిసి చెప్తున్నావా? తెలిసి చెప్తున్నాను. తెలిసి చెప్తున్నావా? వీటిలో ఏం తెలుసు నీకు? మామూలుగా పిటిషన్ లీగల్ సంబంధించింది సార్, విన్నాను. అందుకనే అనుకుంటున్నావు, ఒక పదం తెలుసు కాబట్టి నీకు. మాధవి, లీగల్. లీగల్ ఇది రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. సమన్స్ అనేవి కోర్టు వారు ఇస్తారు. రిట్ పిటిషన్స్ కోర్టు వారికి ఇస్తారు. ఓకే, ఓకే సార్. రెడీ శ్రీహర్షిత? ఎస్ సార్. నీ క్వశ్చన్. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఏ ఆప్షన్: ఏ 12, బి 13, సి 14 అండ్ డి 9. బి 13 సార్. పక్కనా? ఎస్ సార్. ఓకే, ఐ ఫ్రీజ్ ఆప్షన్ బి 13. శ్రీహర్షిత 13. అందరూ రైట్ ఆన్సర్. 10 పాయింట్స్ టు. రెడీ అమ్మా అనంతసుత? ఎస్ సార్. నీ క్వశ్చన్. ఎల్లో రివర్ ఏ దేశంలో ఉంది? నీ ఆప్షన్స్: ఏ ఇండియా, బి థాయిలాండ్, సి జపాన్ అండ్ డి చైనా.
D China. D China. అయితే చైనాని ఫిక్స్ చేయనా? Yes, sir. ఓకే, ఐ ఫిక్స్ ఆప్షన్ డి చైనా. చేసేసేనా? చేసేసాను. రైట్ ఆన్సర్ 10 points. వెల్, మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ చక్కగా ఇలా ఉన్నాయి. అభిరామ్ విత్ 10 points, మాధవి విత్ 10 points, శ్రీ హర్షిత విత్ 10 points, అనంత శ్రీత విత్ 10 points, సాయి శ్రీనివాస్ విత్ 0 points అండ్ సూరజ్ విత్ -5 points. సో మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది కాబట్టి అమ్మలందరూ పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ సలహాలు చెప్పేసి మా పేరెంట్స్ ప్రివిలేజ్కి వచ్చేసేయండి ప్లీజ్. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను క్వశ్చన్ అడిగిన తర్వాత మీకు ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద ఆన్సర్ రాయండి. మీ ఆన్సర్ రైట్ అయితే 10 points, రాంగ్ అయితే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. ఓకే, షల్ వి స్టార్ట్? రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ 10 points. పక్ష పత్రిక ఎన్ని రోజులకోసారి వస్తుంది? ఓకే, వెల్ 6గురు రాశారు కానీ 5గురు మాత్రమే 15 అని రాశారు, ఒక్కరు 30 అని రాశారు. 30 రోజులకు వచ్చేదాన్ని ఏమంటారు? మాసపత్రిక అంటారు. మరి పక్ష పత్రిక అంటే 15 days. 15 రాసిన మీ అందరికి 10 points అండ్ ఒక్కరికి -5. సెకండ్ క్వశ్చన్ రాత గీత. జీవరాశులు ఉండే గ్రహం ఏది? Out of 6 6గురు అటెంప్ట్ చేశారు. 6గురు రాశారు ఎర్త్ 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 భూమి అని. ఎర్త్ ఆర్ భూమి. జీవరాశులు అంటే లివింగ్ బీయింగ్స్. గ్రహం అంటే planet. The planet is Earth. Right answer and 10 points to all 6 of you. Third question in రాత గీత. ప్రసిద్ధి చెందిన అనంత పద్మనాభ స్వామి దేవాలయం ఏ రాష్ట్రంలో ఉంది? Out of 6 4 మాత్రమే రాశారు. ఇందులో ఒకరు రాశారు ఏపీ అని, మిగతా 3 రాశారు కేరళ అని. ఏ రాష్ట్రంలో ఉంది? కేరళలో ఉంది, ఏపీలో కాదు. -5 few and +10 to all 3 of you. రాత గీతలో the fourth question. 24,673 లో ప్లేస్ వాల్యూ ఆఫ్ 6 ఎంత? ఆరుగురు రాశారు, రకరకాలుగా రాశారు. I see tens, hundreds, 600, hundreds, 1000. నేను అడిగింది ప్లేస్ వాల్యూనా నెంబర్ వాల్యూనా? ప్లేస్ వాల్యూ అంటే యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ లో వస్తుంది. నంబర్ వాల్యూ అయితే 6 కాబట్టి అది హండ్రెడ్స్ లో ఉంది కాబట్టి 600 వస్తుంది. కాబట్టి రైట్ ఆన్సర్ ఇస్ 100. సో 100 రాసిన మీ ఇద్దరికి 10 points, మిగతా నలుగురికి -5. రాత గీతలో 5th క్వశ్చన్.
జైషే మహమ్మద్ అనే తీవ్రవాద సంస్థకు సపోర్ట్ చేస్తున్న దేశం ఏది? Out of 6 ఇద్దరు మాత్రమే రాశారు అండ్ రాసిన ఆ ఇద్దరు రాశారు పాకిస్తాన్ అని. Absolutely right answer and 10 points to both of you. రాతా గీతాలో the last question. పురాణాల ప్రకారం సరస్వతీదేవి వాహనం ఏది? Time up. 12 out of 6 నలుగురు రాశారు. హంస అండ్ స్వానన్. హంస అంటే స్వానేనా? Yes, sir. Right and 10 points to all four of you. మొత్తానికి రాతా గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. అభిరామ్ లీడింగ్ విత్ 50 points, మాధవి విత్ 45 points, శ్రీ హర్షిత విత్ 45 points, అనంత సీత విత్ 45 points, సాయి శ్రీనివాస్ విత్ 35 points and సూరజ్ విత్ 5 points. ఇప్పుడు మనం ముచ్చటైన మూడవ రౌండ్ తేట తెలుగు. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు ఒక పదం ఇస్తాను, కానీ ఒక అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. నేను ఇచ్చిన అక్షరాన్ని బట్టి, క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్ గా చెప్పేస్తే మీకు ఇచ్చేస్తాను 20 points ఫర్ ద రైట్ ఆన్సర్. టైంకి చెప్పలేకపోతే ఇంకొక లెటర్ 15 points. అప్పటికి చెప్పలేకపోతే మరో అక్షరం ఫర్ 10 points. చివరిగా లాస్ట్ అక్షరం ఫర్ 5 points. ఎప్పుడు తప్పు చెప్పినా -5. అడేద్దాం మరి. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? జా. అండ్ నేను మీకు ఇస్తున్న క్లూ, ఇట్స్ ఎ క్రేజీ 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 ఫీలింగ్. ఫాస్టెస్ట్ బజర్. మాధవి, your answer please. -5. Okay, well, for 15 points, I reveal letter number 3. లెటర్ రాంగ్ అనే బజర్ నొక్కేశాడు సాయి శ్రీనివాస్. your answer please. నేను శైలజ. ఎవరా శైలజ? హీరోయిన్ సార్. హీరోయినా? నేను సినిమా హీరోవా? మరి ఆ సినిమా పేరు నేను శైలజ సార్. ఓ సినిమా పేరు నేను శైలజ. ఆ సాంగ్ నేను శైలజ సినిమా నుండి వచ్చింది. అవునా? ఎస్ సార్. చూసావా సినిమా? ఎస్ సార్. విన్నావా సాంగ్? ఎస్ సార్. Absolutely right answer, 15 points to you. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. అబ్బో 9 అక్షరాల పదం, బాగా పొడవైన పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? నేను మీకు ఇస్తున్న క్లూ, దేవేంద్ర ఫడ్నవీస్, శివరాజ్ సింగ్ చౌహాన్, వసుంధరా రాజే సింధియా. ఎస్ సాయి శ్రీనివాస్. భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ. సరిపోయిందా 9 అక్షరాలు? ఎస్ సార్. టీ. ఎస్ సార్. క్లూ. ఎస్ సార్. హౌ? సార్ వసుంధరా రాజే, శివరాజ్ సింగ్ చౌహాన్ and Devendra Fadnavis. These are the chief ministers and they are elected from BJP, Bharatiya Janata Party. అంతేనా? Yes sir. డౌటే లేదు. రైట్ ఆన్సర్ అండ్ 20 points to you. తేట తెలుగులో మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏమిటది? నేను మీకు ఇస్తున్న క్లూ, పిల్లాడికి కొంచెం ఆవేశం ఎక్కువ, అన్నిటికీ కంగారే. Time up. 15 points. I reveal letter number 2. Oh, 2 అనగానే బజర్ నొక్కేసింది.
అనంత శ్రీత యువర్ ఆన్సర్ ప్లీజ్. తొందరపాటు. సో దపా సరిపోయింది, మరి క్లూ సరిపోయిందా? ఎలాగా? ఆవేశం ఎక్కువ అంటే తొందరపాటు వల్ల. అవునా, నీకు కూడా తొందరపాటు ఎక్కువ, కొంచెం నిదానమా, అందుకే సెకండ్ లీటర్ వచ్చేది నాకు బజర్. రైట్ ఆన్సర్ 15 points to you. తేట తెలుగులో 4వ పదం ఆన్ ద స్క్రీన్. మళ్ళీ 9 అక్షరాల పదం, మళ్ళీ కట్బ్యాక్ పదాలు వస్తున్నాయి. ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటిది? వి. నేను మీకు ఇస్తున్న క్లూ, గుడుగుడు గుంజంగుండే రాగం అల్లాగుండే ఇంకో రాగం. టైమ్ అప్. ఓకే వెల్, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి 15 points. ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏంటది? మళ్ళీ రీ. ఇప్పుడు చెప్తే 15 points. టైమ్ అప్. ఓకే 4. 10 points. ఐ రివీల్ లెటర్ నంబర్ 9. ఏమిటి అక్షరం? డు. ఎస్ మాధవి. వీరి వీరి గుమ్మడి పండు. వీరి లాజిక్ ఏమి? సేమ్ ట్యూన్ తో వీరి వీరి గుమ్మడి పండు వస్తుంది. గుడుగుడు గుంజం గుండే రాగం అంటే ఏమిటిది? ఆట. చిన్నపిల్లలు పాడుకునే ఆటలో పాట. అలాంటి ఇంకో పాట ఏమిటి? వీరి వీరి గుమ్మడి పండు. వీరి వీరి గుమ్మడి పండు. మాధవి రైట్ ఆన్సర్. 10 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ది స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏమిటది? షూ. నేను మీకు ఇస్తున్న క్లూ, సంస్థకైనా పార్టీకైనా ఆవిడే పెద్ద దిక్కు. సాయి శ్రీనివాస్ యువర్ ఆన్సర్ ప్లీజ్. అధ్యక్షుడు. నొక్కావు, నాలుగు కొరికావు, ఎందుకని? లెటర్ సరిపోలేదు. లెటర్ సరిపోలేదు కాబట్టి ఏమైంది? -5. 12 for 15 points. I reveal letter number 5. Yes, Suraj. అధ్యక్షురాలు. అధ్యక్షురాలు సరిపోయిందా? ఎలా సరిపోయింది? అధ్యక్షురాలు. మరి క్లూ? పార్టీకైనా ఎవరికైనా హెడ్ అధ్యక్షురాలే. వాళ్ళు ఏమంటారు ఇంగ్లీష్ లో? అడ్మినిస్ట్రేటర్. చైర్ పర్సన్ అంటారు. అవునా? అంటే అధ్యక్షురాలేనా? ఎందుకే ఆవిడే పెద్ద దిక్కు అన్నాను. ఆయనే అంటే అధ్యక్షుడై ఉండేది. అవునా? గుడ్ గెస్ సూరజ్. రైట్ ఆన్సర్. 15 points to you. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ద స్క్రీన్. 6వ పదం 6 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 3. నేను మీకు ఇస్తున్న క్లూ, పేపర్ అయితే పెట్టాం, అడగడం అయితే అడిగాం. వెంటనే చెప్పేస్తే 20 points. Time up. Okay, well, for 15 points, I reveal letter number 1. బజర్ నొక్కేసింది బంగారు తల్లి హర్షిత. యువర్ ఆన్సర్ ప్లీజ్. ప్రతిపాదనలు. ప్రతిపాదనలు. ప్రపా సరిపోయిందా? మరి క్లూ? అంటే పేపర్ పెట్టి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటం, దానికి అడగటం. ఎక్స్ప్లెనేషన్ అది అంటే అడగటం వల్ల. అడగడం. దాన్ని ఏమంటారు ఇంగ్లీష్ లో? క్వశ్చన్. ప్రపోజల్స్ అంటారు. అవునా? మరి తెలుగులో? ప్రతిపాదన. ఎందుకు డౌట్? రైట్ ఆన్సర్. 15 points. సో తేట తెలుగు పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి శ్రీనివాస్ లీడింగ్ విత్ 65 points, శ్రీ హర్షిత విత్ 60 points, అనంత స్మిత విత్ 60 points, అభిరామ్ విత్ 50 points, మాధవి విత్ 50 points, సూరజ్ విత్ 20 points. ఇప్పుడు మన 4వ రౌండ్
దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ సంబంధించిన క్వశ్చన్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ కి ఫాస్ట్ గా బజర్ నొక్కేసి కరెక్ట్ గా ఆన్సర్ చెప్పేస్తే ఇచ్చేస్తాను 10 points. తప్పైతే -5. Shall we start? దృశ్యంలో మొదటి ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని ప్రముఖ వ్యక్తిని గుర్తుపట్టండి. ఫోటో ప్లీజ్. సాయి శ్రీనివాస్, your answer please. సివి రామన్. సార్ సివి రామన్. షూరా? గెస్. గెస్సా? అలా ఎలా గెస్ చేసావు? తల మీద పాగా. ఆయన తల పాగా చూసి గెస్ చేసావు. అవునా? ఆయన దేనిలో దిట్ట? ఫిజిక్స్. ఫిజిక్స్. నువ్వు దేనిలో దిట్ట? మ్యాథ్స్. కొంచెం దగ్గర సంబంధమే ఉంది. రైట్ ఆన్సర్ 10 points you. దృశ్యంలో రెండవ ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే రాజభవనంలో ప్రస్తుతం నివాసం ఉంటున్న మహారాణి ఎవరు? పిక్చర్ ప్లీజ్. దిస్ టైమ్ ఇట్స్ అభిరామ్. క్వీన్ ఎలిజబెత్ 2. క్వీన్ ఎలిజబెత్ 2. అసలు ఏమిటది? లండన్ ప్యాలెస్ సార్. దీని పేరేంటి? సరిగ్గా ఐడియా. బకింగ్హామ్ ప్యాలెస్. అక్కడ ఉండేది క్వీన్ ఎలిజబెత్ రాణినా? రైట్ ఆన్సర్ 10 points you. దృశ్యంలో మూడో ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే కొటేషన్ ని ఎవరు మనకి అందించారో చెప్పండి. కొటేషన్ ప్లీజ్. పీస్ బిగిన్స్ విత్ ఎ స్మైల్. ఎస్ సూరజ్. మదర్ తెరిసా. ఏంటి లాజిక్ ఎలా చెప్పగలవు? పీస్ అంటే ఆమె, ఆమె అంటే పీస్. పీస్ అంటే ఆమె, ఆమె అంటే పీస్. ఏం చెప్పావు? రైట్ ఆన్సర్ 10 points you. దృశ్యంలో నాలుగో ప్రశ్న. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. అందితే జుట్టు, అందకపోతే అభిరామ్. కాళ్ళు. అందితే జుట్టు, లేకపోతే కాళ్ళు. అభిరామ్ బల్ల గుద్దినట్టు. రైట్ ఆన్సర్ 10 points you. దృశ్యంలో ఇంకా రెండు ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. ఈ ప్రశ్నల ఫార్మాట్ ఎలా ఉంటుందంటే, నేను ముందు పిక్చర్ చూపిస్తాను, ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెబుతాను. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే మీరు అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. ఓకే? నాకు కావాల్సింది అవును ఆర్ కాదు. రెడీయా? క్వశ్చన్ నెంబర్ 5. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని ప్రముఖ క్రికెటర్ తన మొట్టమొదటి వన్డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ను శ్రీలంక మీద ఆడాడు. ఎస్ సూరజ్. కాదు. సూరజ్ కాదు అంటున్నాడు. మరి కాదు అంటే ఏ దేశం మీద ఆడినట్టు? నాకు తెలిసి అయితే శ్రీలంకతో ఆడలేదు. సూరజ్ నీకు తెలిసి ఆడలేదు, కానీ ప్రపంచానికి తెలిసి ఆడాడు. కాదు ఇస్ ది రాంగ్ గెస్. -5. విరాట్ కోహ్లీ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ వర్సెస్ శ్రీలంకనే ఆడాడు. మరి టెస్ట్ మ్యాచ్ వర్సెస్ వెస్టిండీస్ ఆడాడు. ఓకే? దృశ్యంలో ఆఖరి ప్రశ్న. పిక్చర్ ప్లీజ్. ఈ చిత్రంలోని డ్యామ్ ను 1955 నుంచి 1967 మధ్య నిర్మించారు. మళ్ళీ సూరజ్. కాదు. ఏమిటా డ్యామ్? నాగార్జున సాగర్ డ్యామ్. నాగార్జున సాగర్ డ్యామ్. మరి ఎప్పుడు నిర్మించారు? అప్పుడు కానప్పుడు 1927. 1927. నీకు తెలిసి 1927 అనుకుంటున్నావా? రాంగ్ గెస్ అగైన్. నాగార్జున సాగర్ డ్యామ్ 1955 నుంచి 1967 మధ్యలోనే నిర్మించారు. -5. దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. సాయి శ్రీనివాస్ లీడింగ్ విత్ 75 points, అభిరామ్ విత్ 70 points, శ్రీ హర్షిత విత్ 60 points, అనంత శ్రీత విత్ 60 points, మాధవి విత్ 50 points అండ్ సూరజ్ విత్ 20 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్, ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్. జోరుగా జోష్గా.
జోరుగా జోషుగా ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా ఒక్కొక్కరిని ఒక్కొక్క నిమిషం పాటు వరుసపెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే ఫాస్ట్ చెప్పేయండి. బికాస్ 1 minute లో మీరు ఎన్ని క్వశ్చన్స్ కి రైట్ ఆన్సర్స్ చెప్పగలిగితే అన్ని ఇంటూ 10 పాయింట్స్ మీ ఖాతాలో పడిపోతాయి. కానీ ఈ ఆట మీ పోడియం నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, అక్కడి నుంచి ఆడాలి. అందరికన్నా ముందుగా సూరజ్ మంచి టార్గెట్ ఇవ్వాలి. అందుకునే టార్గెట్ ని ట్రై. ప్లీజ్ కమ్. Suraj, your time starts in 3, 2, 1 and go. చిన్నోడు పెద్దోడు శ్రీకాంత్ అడ్డాలా ఏ సినిమా? పాస్. రెయిన్బోలో 6వ కలర్ ఏది? ఆరెంజ్. రైట్ ఆన్సర్. క్లోరిన్ కెమికల్ సింబల్ ఏది? పాస్. హార్మోన్ గా కూడా చెప్పదగ్గ విటమిన్ ఏది? పాస్. ఫ్రాన్స్ క్యాపిటల్ ఏది? ప్యారిస్. రైట్ ఆన్సర్. పురాణాల ప్రకారం బృహస్పతి ఎవరికి గురువు? పాస్. మన దేశంలో ఎమర్జెన్సీ ఇప్పటి వరకు ఎన్నిసార్లు విధించారు? 1. రైట్ ఆన్సర్. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తండ్రి ఎవరు? పాస్. దుస్తుల్ని డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు నీరు కావాలా అక్కర్లేదా? కావాలి. రాంగ్ ఆన్సర్. రావల్పిండి ఏ దేశంలో ఉంది? పాస్. పోలీస్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో చివర వచ్చే లెటర్ ఏది? ఈ. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం శ్రీరాముడు చెట్టు చాటు నుంచి ఎవరిని సంహరించాడు? పాస్. ఆంధ్ర తెలంగాణ 3వ ప్రాంతం ఏది? పాస్. ఇంటర్నెట్ లో ఉండే సైట్స్ ను ఏమంటారు? పాస్. సూరజ్ 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 4 రైట్, 1 రాంగ్ అండ్ 9 పాస్. నువ్వు పాస్ చేసినా అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. చిన్నోడు పెద్దోడు శ్రీకాంత్ అడ్డాలా ఏ సినిమా అని అడిగాను. సీతమ్మ వాకిట్లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు. ఫ్లోరిన్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. హార్మోన్ గా కూడా చెప్పదగ్గ విటమిన్ ఏది అని అడిగాను. విటమిన్ డి. పురాణాల ప్రకారం బృహస్పతి ఎవరికి గురువు అని అడిగాను. దేవతలకి గురువు. మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు తండ్రి ఎవరు అని అడిగాను. షాజహాన్. దుస్తుల్ని డ్రై క్లీనింగ్ చేసేటప్పుడు నీరు కావాలా అక్కర్లేదా అని అడిగాను. డ్రై క్లీనింగ్ అంటేనే నీళ్లు లేకుండా క్లీన్ చేయడం. రావల్పిండి ఏ దేశంలో ఉంది అని అడిగాను. పాకిస్తాన్ లో ఉంది. రామాయణం ప్రకారం శ్రీరాముడు చెట్టు చాటు నుంచి ఎవరిని సంహరించాడు అని అడిగాను. ఎవరిని? వాలిని. ఆంధ్ర తెలంగాణ 3వ ప్రాంతం రాయలసీమ. ఇంటర్నెట్ లో ఉండే సైట్స్ ని ఏమంటారు అని అడిగాను. బ్లాగ్. వెబ్సైట్. సో 1 minute లో 4 రైట్ అంటే 4 into 10 40 and 1 రాంగ్ -5 నెట్ 35. ఎగ్జిస్టింగ్ స్కోర్ 20. 20 plus 35 55. Well tried and all the best to you. సూరజ్ బాగా ట్రై చేశాడు, బట్ 55 వరకు మాత్రమే రాగలిగాడు. సో టార్గెట్ ఇవ్వలేకపోయాడు. మరి అభిరామ్ నువ్వు ఇస్తావా పెద్ద టార్గెట్? ఫ్రమ్ 70. ఓకే, ప్లీజ్ కమ్. అభిరామ్, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 and go. బాలీవుడ్ బాడీగార్డ్ సల్మాన్ ఖాన్. మరి టాలీవుడ్ బాడీగార్డ్ ఎవరు? వెంకటేష్. రైట్ ఆన్సర్. ఏ పండగ సమయంలో కోడి పందాలు ఎక్కువగా జరుగుతాయి? సంక్రాంతి. రైట్ ఆన్సర్. గెలీలియో గలేలి ఏ గ్రహానికి చెందిన 4 న్యాచురల్ శాటిలైట్స్ ని కనుగొన్నాడు? పాస్. AK-47 పేరులో AK అంటే ఏంటి? పాస్. స్వాతంత్రోద్యమం చేయాలన్న ఆలోచన మహాత్మా గాంధీకి ఏ దేశంలో కలిగింది? దక్షిణాఫ్రికా. రైట్ ఆన్సర్. ఆర్గాన్ కెమికల్ సింబల్ ఏది? ఏ. రాంగ్ ఆన్సర్. మన దేశంలోని ఏ రాష్ట్రానికి శ్రీలంక దగ్గరగా ఉంటుంది? తమిళనాడు. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం రాముడికి ఎంగిలి తినిపించిన భక్తురాలు ఎవరు? పాస్. మ్యాచ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? సి. రైట్ ఆన్సర్. 1930లో నోబెల్ బహుమతి పొందిన ఇండియన్ సైంటిస్ట్ ఎవరు? సివి రామన్. రైట్ ఆన్సర్. అత్త పిన్ని వీళ్ళిద్దరిని పిలవడానికి ఇంగ్లీష్ లో ఒకే మాట, అదేంటి? ఆన్. రైట్ ఆన్సర్. పంచవటి ఆశ్రమం ఏ నది ఒడ్డున ఉంది? సబర్మతి. రాంగ్ ఆన్సర్. జేమ్స్ బాండ్ నంబర్ ఎంత? పాస్. కలర్ బ్లైండ్నెస్ ఏ శరీర భాగానికి వస్తుంది? ఐ. రైట్ ఆన్సర్. 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 8 రైట్, 2 రాంగ్ అండ్ 4 పాస్. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. గెలీలియో గలేలి ఏ గ్రహానికి చెందిన 4 న్యాచురల్ శాటిలైట్స్ కనుగొన్నాడని అడిగాను. జూపిటర్. AK-47 పేరులో AK అంటే ఏంటి అని అడిగాను. ఆటోమేటిక్ కలిష్నకోవ్. ఆర్గాన్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను. ఏ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ AR. రామాయణం ప్రకారం రాముడికి ఎంగిలి తినిపించిన భక్తురాలు ఎవరు అని అడిగాను. శబరి. పంచవటి ఆశ్రమం ఏ నది ఒడ్డున ఉంది అని అడిగాను. గోదావరి నది ఒడ్డున ఉంది. జేమ్స్ బాండ్ నంబర్ ఎంత అని అడిగాను. 0,
07. సో మొత్తానికి 8 రైట్ అంటే 8 into 10 80. 2 wrong minus 10 net 70. Existing score 70 plus 70 140. Very well played and all the best to you. మొత్తానికి అభిరామ్ చాలా చక్కగా ట్రై చేశాడు అండ్ చాలా బాగా ఆడాడు కూడాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అప్రిసియేషన్స్ టు. మనందరికీ 140 అనే ఒక మంచి టార్గెట్ ఇచ్చాడు. సో దాన్ని ఎవరు బ్రేక్ చేస్తే అప్పుడు వస్తుంది కొత్త టార్గెట్. ఓకే, ట్రై చేస్తావా సాయి శ్రీనివాస్? Yes, sir. ప్లీజ్ కమ్. సాయి శ్రీనివాస్, your time starts in 3, 2, 1 and go. సింహం సింగిల్ గా వస్తుంది. ఈ డైలాగ్ చెప్పిన నటుడు ఎవరు? Rajnikant. రైట్ ఆన్సర్. టాప్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? L. రైట్ ఆన్సర్. అయోడిన్ కెమికల్ సింబల్ ఏది? Pass. కొలంబో ఏ దేశానికి క్యాపిటల్? Sri Lanka. రైట్ ఆన్సర్. డెసిబిల్స్ లో దేన్ని కొలుస్తారు? Sound. రైట్ ఆన్సర్. రామాయణంలో మంచి తమ్ముడుగా పేరు పొందింది ఎవరు? Lakshmanudu. రైట్ ఆన్సర్. నటులు మేకప్ వేసుకునే గదిని ఏ పేరుతో పిలుస్తారు? Makeup room. రైట్ ఆన్సర్. 1983 లో వరల్డ్ కప్ క్రికెట్ సాధించినప్పుడు భారత జట్టుకు కోచ్ ఉన్నాడా లేడా? Pass. ఝాన్సీ లక్ష్మీబాయి ఏ సంస్థానానికి మహారాణి? Pass. మెహబూబా ముఫ్తీ ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? Jammu and Kashmir. రైట్ ఆన్సర్. మన ఫోర్సెస్ ఆర్మీ, నేవీ. మరి మూడోది? Air. రైట్ ఆన్సర్. వినాయక చవితి నాడు ఎవరిని చూస్తే నీలాపనిందలు వస్తాయంటారు? Chandrudu. రైట్ ఆన్సర్. పశువుల వైద్యుణ్ణి ఇంగ్లీష్ లో ఏమంటారు? Pass. రోడ్డు పక్కన పాదచారులు నడిచే ప్రదేశాన్ని ఏమంటారు? Footpath. రైట్ ఆన్సర్. మే నెలలో ఎన్ని రోజులుంటాయి? Pass. మండూకం అంటే ఏంటి? Pass. సాయి శ్రీనివాస్, 1 minute లో you could take 16 questions. That's a fantastic speed. Thank you, sir. అండ్ వాటిలో 10 రైట్ చెప్పావు, ఒక్క తప్పు కూడా చెప్పలేదు. వెరీ వెల్ ప్లేడ్ నాన్న. వెరీ Thank you, sir. అండ్ నువ్వు పాస్ చేసిన ఆ 6 క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. అయోడిన్ కెమికల్ సింబల్ ఏది అని అడిగాను, పాస్ అన్నావు. రైట్ ఆన్సర్ ఇస్ ఐ. 1983 వరల్డ్ క్రికెట్ కప్ సాధించినప్పుడు భారత జట్టుకి కోచ్ ఉన్నాడా లేడా అని అడిగాను. అప్పటికి కోచ్ లేడు. ఝాన్సీ లక్ష్మీబాయి ఏ సంస్థానానికి మహారాణి అని అడిగాను. Jhansi. పశువుల వైద్యుణ్ణి ఇంగ్లీష్ లో ఏమంటారు అని అడిగాను. వెటర్నరీ డాక్టర్. మే నెలలో ఎన్ని రోజులు ఉంటాయని అడిగాను. 31. మండూకం అంటే ఏంటి అని అడిగాను. కప్ప. సో 10 into 10 100. ఎగ్జిస్టింగ్ స్కోర్ 75. మొత్తం 175. 175. సురజ్ స్కోర్. ఫెంటాస్టిక్. Thank you, sir. వెరీ వెల్ ప్లేడ్. Thank you, sir. అభిరామ్ ఇచ్చిన 140 అనే ఎత్తైన టార్గెట్ ని బ్రేక్ చేసి ఇప్పుడు సాయి శ్రీనివాస్ ఇచ్చాడు 175 అనే సూపర్ హై టార్గెట్ ని. మరి అమ్మాయిలందరూ రెడీయా Yes, sir. పోటీకి? Yes, sir. ముందుగా మాధవి, Yes, sir. బ్రేక్ చేస్తావా? Yes, sir. ఛాంపియన్ అయిపోతావా? ప్లీజ్ కమ్. మాధవి, your time starts in 3, 2, 1 and go. చంద్రముఖి జ్యోతిక. మరి జేజమ్మ ఎవరు? Arundhati. రాంగ్ ఆన్సర్. ప్రాపర్ అటామిక్ నెంబర్ ఎంత? Pass. 2 రాష్ట్రాలకు ఒకటే క్యాపిటల్. ఏ సిటీ? Pass. మాస్కో ఏ దేశానికి చెందిన క్యాపిటల్? Russia. రైట్ ఆన్సర్. ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఏ ఫ్రూట్ ని అంటారు? Pass. మహాభారతం ప్రకారం కురుక్షేత్రంలో దుర్యోధనుడిని ఓడించింది ఎవరు? Pass. 6 square minus 5 square is equal to ఎంత? Pass. ప్రపంచవ్యాప్తంగా భూభాగాన్ని 31% ఆక్రమించినవి ఏవి? Pass. 2 లీపు సంవత్సరాలకు మొత్తం ఎన్ని రోజులు? Pass. చోళులు, పల్లవులు, బ్రిటిష్ వాళ్ళు ఏ సబ్జెక్ట్? Pass. గోరఖ్పూర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది? Pass. తెలుగు పంచాంగం ప్రకారం నక్షత్రాల్లో మొదటిది ఏది? Pass. హీరో విశాల్ మాతృభాష ఏది? Pass. నారా లోకేష్ ఏ పార్టీకి చెందిన నేత? Pass. వాగ్దేవి అంటే ఏ దేవత? Pass. మాధవి, 1 minute లో you could take 15 questions. కానీ దాంట్లో ఒకటే రైట్, ఒకటే రాంగ్ అండ్ 13 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. చంద్రముఖి జ్యోతిక మరి జేజమ్మ ఎవరు అని అడిగాను. అనుష్క. కాపర్ అటామిక్ నెంబర్ ఎంత అని అడిగాను. 29. 2 రాష్ట్రాలకు ఒకటే క్యాపిటల్. ఏ సిటీ అని అడిగాను. చండీగఢ్. ప్రైడ్ ఆఫ్ ఇండియా అని ఏ ఫ్రూట్ ని అంటారు. మ్యాంగో. మహాభారతం ప్రకారం కురుక్షేత్ర యుద్ధంలో దుర్యోధనుడిని ఓడించింది ఎవరు అని అడిగాను. భీముడు. 6 square minus 5 square is equal to ఎంత? 11. ప్రపంచవ్యాప్తంగా భూభాగాన్ని 31% ఆక్రమించినవి ఏవి అని అడిగాను. అడవులు. 2 లీపు సంవత్సరాలకు మొత్తం ఎన్ని రోజులు? 366 into 2 732. చోళులు, పల్లవులు, బ్రిటిష్ వాళ్ళు. సోషల్ హిస్టరీ.
గోరఖ్పూర్ సిటీ ఏ రాష్ట్రంలో ఉంది అని అడిగాను. ఉత్తరప్రదేశ్. తెలుగు పంచాంగం ప్రకారం నక్షత్రాల్లో మొదటిది ఏది అని అడిగాను. అశ్వని. హీరో విశాల్ మాతృభాష ఏది అని అడిగాను. తెలుగు. నారా లోకేష్ ఏ పార్టీకి చెందిన నేత. తెలుగుదేశం, టీడీపీ. వాగ్దేవి అంటే ఏ దేవత. సరస్వతి. సో 1 రైట్ 1 రాంగ్ అండ్ 13 పాస్. ఇప్పటి వరకు 13 పాసెస్ ఎవరు చేయలేదు. అండ్ 1 రైట్ అండ్ 1 రాంగ్ కాబట్టి 10 - 5 అంటే నెట్ 5. ఒరిజినల్ స్కోర్ 50 + 5 55. ఆల్ ది బెస్ట్, వెల్ ట్రైడ్. శ్రీ హర్షిత, టార్గెట్ 175. విల్ యు ట్రై? ప్లీజ్ కమ్. The time starts in 3, 2, 1, and go. Happy days and life is beautiful. Our director parenti. శేఖర్ కమ్ముల. Right answer. Sunil Gavaskar and Dilip Vengsarkar. Our ఆట పేరేంటి? క్రికెట్. Right answer. స్వర్ణం అంటే బంగారం. మరి కాంస్యం అంటే? ఇత్తడి. Wrong answer. American Investigative Agency FBI లో F అంటే ఏంటి? పాస్. ఇనుముపై ఏర్పడే తుప్పు కెమికల్ నేమ్ ఏంటి? ఫెర్రస్ ఆక్సైడ్. రాంగ్ ఆన్సర్. అమెరికా అధ్యక్షుడిగా చేసిన హిల్లరీ క్లింటన్ భర్త పేరేంటి? పాస్. పురాణాల ప్రకారం త్రిశంకు స్వర్గాన్ని సృష్టించింది ఎవరు? పాస్. దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారు? తెలుగుదేశం పార్టీ. రాంగ్ ఆన్సర్. మన దేశం రిపబ్లిక్ గా ఏర్పడిన సంవత్సరం ఏది? 1950. రైట్ ఆన్సర్. రామాయణం ప్రకారం శ్రీరాముడికి ఎంతమంది తమ్ముళ్ళు? 3. రైట్ ఆన్సర్. మెగ్నీషియం కెమికల్ సింబల్ ఏది? MG. రైట్ ఆన్సర్. కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం ఏది? విజయవాడ. రాంగ్ ఆన్సర్. ఆఫీసర్ ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో ఎన్ని ఎఫ్లు ఉన్నాయి? 2. రైట్ ఆన్సర్. శ్రీ హర్షిత, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 6 రైట్ 4 రాంగ్ అండ్ 3 పాస్. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. స్వర్ణం అంటే బంగారం, మరి కాంస్యం అంటే ఏంటి అని అడిగాను. ఇత్తన్నావు కాదు, రాగి, కాపర్. అమెరికన్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ FBI లో F అంటే ఏంటి అని అడిగాను. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కాబట్టి ఫెడరల్. ఇనుపై ఏర్పడే తుప్పు కెమికల్ నేమ్ ఏంటి అని అడిగాను. ఫెర్రస్ ఆక్సైడ్ అన్నావు కాదు, ఫెర్రిక్ ఆక్సైడ్. అమెరికా అధ్యక్షుడిగా చేసిన హిల్లరీ క్లింటన్ భర్త పేరేంటి? బిల్ క్లింటన్. పురాణాల ప్రకారం త్రిశంకు స్వర్గాన్ని సృష్టించింది ఎవరో అని అడిగాను. విశ్వామిత్రుడు. దగ్గుబాటి పురంధేశ్వరి ప్రస్తుతం ఏ రాజకీయ పార్టీలో ఉన్నారని అడిగాను. ప్రస్తుతం బీజేపీలో ఉన్నారు. కృష్ణా జిల్లా ముఖ్య పట్టణం ఏది అని అడిగాను. బందర్, మచిలీపట్నం. 6 రైట్ అంటే 6 into 10 60. 60 and 4 wrong minus 20. 20. So net 40. Original 60. 60 plus 40 100. 100. Century kottavu. Well tried. Very very well tried. Thank you, sir. All the best amma. మిగిలింది అనంత శ్రీత. ట్రై చేస్తావా టార్గెట్ బ్రేక్ చేయడానికి? Yes, sir. ప్లీజ్ కమ్. అనంత శ్రీత, your time starts in 3, 2, 1 and go. రామ్ గోపాల్ వర్మ, సూర్య, వివేక్ ఓబ్రాయ్ ఏ సినిమా? పాస్. ప్రసిద్ధి చెందిన ఈఫిల్ టవర్ ను ఏ లోహంతో తయారు చేశారు? ఐరన్. రైట్ ఆన్సర్. ఇంగ్లీష్ లో బొకే, మరి తెలుగులో? పాస్. నియాన్ అటామిక్ నంబర్ ఎంత? 18. రాంగ్ ఆన్సర్. హరారే ఏ దేశానికి క్యాపిటల్? పాస్. పురాణాల ప్రకారం యముడి దగ్గర లెక్కలు రాసేది ఎవరు? చిత్రగుప్తుడు. రైట్ ఆన్సర్. ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించే తెలంగాణ ప్రభుత్వ పథకం పేరేంటి? పాస్. సాధారణంగా ఆటో రిక్షాకు ఎన్ని వీల్స్ ఉంటాయి? 3. రైట్ ఆన్సర్. కాలం ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది? U. రాంగ్ ఆన్సర్. 96 గంటలు అంటే ఎన్ని రోజులు? పాస్. వాహనాల నుంచి వెలువడే విషవాయువు ఏది? కార్బన్ మోనాక్సైడ్. రైట్ ఆన్సర్. మహాభారతంలో ధృతరాష్ట్రుడి కుమారులను ఏ పేరుతో పిలుస్తారు? పాస్. శిల్పం చెక్కడానికి బేసిక్ గా కావాల్సింది ఏది? పాస్. అనంత శ్రీత, 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 4 రైట్ 2 రాంగ్ అండ్ 7 పాస్. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. రామ్ గోపాల్ వర్మ, సూర్య, వివేక్ ఓబ్రాయ్ ఏ సినిమాని అడిగాను. రక్త చరిత్ర. ఇంగ్లీష్ లో బొకే, మరి తెలుగులో? పుష్పగుచ్చం. నియాన్ అటామిక్ నెంబర్ ఎంత అని అడిగాను. 10. హరారే ఏ దేశానికి క్యాపిటల్ అని అడిగాను. జింబాబ్వే. ఇంటింటికి నల్లాల ద్వారా మంచినీటిని అందించే తెలంగాణ ప్రభుత్వ పథకం పేరేంటి అని అడిగాను. మిషన్ భగీరథ. కాలం ఇంగ్లీష్ స్పెల్లింగ్ లో సైలెంట్ లెటర్ ఏది అని అడిగాను. యు అన్నావు కాదు, N. 96 గంటలు అంటే ఎన్ని రోజులు? 4 రోజులు. మహాభారతంలో
ధృతరాష్ట్రుడి కుమారులను ఏ పేరుతో పిలుస్తారు అని అడిగాను. కౌరవ్. కౌరవులు. శిల్పం చెక్కడానికి బేసిక్ గా కావాల్సింది ఏది? శిల, రాయి. సో మొత్తం 4 రైట్ అంటే 4 into 10 40 and 2 రాంగ్ అంటే -10. నెట్ 30 existing score 60 plus 30 90. Well tried and all the best to you. Finally, after all rounds and all questions, Ivalti Sri Gayatri Vidya Samstha champion 175 points తో తిరుపతి నుంచి వచ్చిన సాయి శ్రీనివాస్. సో మీ అందరూ చాలా చక్కగా మీ ప్రయత్నాలు చేశారు. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. Well, now the time to call upon the champion. Mr. Sai Srinivas, onto the stage, please. Very, very well played. థ్యాంక్ యూ సార్. Srinivas అమ్మగారు రండమ్మా, ప్లీజ్ కమ్. ఎలా అనిపిస్తుందమ్మా? చాలా హ్యాపీగా ఉంది. చాలా హ్యాపీగా ఉంది. మీరు ఊహించారా తను గెలుస్తాడని? ఊహించారు. యాక్చువల్లీ స్టార్టింగ్ లో కొంచెం డల్ గా ఉన్నాడే. అమ్మాయిలందరూ చాలా మంచి సేమ్ పేస్ లో వెళ్తున్నారు. మన అభిరామ్ మంచి పేస్ లో ఉన్నాడు. స్టార్టింగ్ లో కొంచెం డల్ అయ్యాడు, బట్ మెల్లిమెల్లిగా పుంజుకున్నాడు, నీళ్ళకి వచ్చాడు, సూపర్ స్కోర్ ఇచ్చేసాడు టార్గెట్. మంచి యాక్టివ్ పర్సన్. ఈసారి యాక్టివ్ ఆడేశాడుగా. 10 ఆన్సర్లు చెప్పడం మామూలు విషయం కాదమ్మా. 16 క్వశ్చన్లు తీసుకున్నాడు, 10 రైట్ చెప్పాడు, అసలు ఒక తప్పు కూడా చెప్పలేదు. చాలా స్ట్రాటజిక్ గా చాలా చక్కగా ఆడాడు. వెరీ వెరీ వెల్ ప్లేడ్ నాన్న. థ్యాంక్ యూ సార్. మీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సాయి శ్రీనివాస్ కి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత సాయి శ్రీనివాస్ కి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. సాయి శ్రీనివాస్ గెలవడానికి కారణమైన మీ స్కూల్ పేరేంటి? సిల్వర్ ఓక్ స్కూల్. మరి మీ స్కూల్ మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? మై సోషల్ టీచర్. మరి ఆవిడ థ్యాంక్స్ చెప్పేసి చక్కగా. I thank my social teacher M. Sailaja madam who encouraged me. సో మరి సాయి శ్రీనివాస్ ఎంతో చక్కగా ఆడేసావు, ఛాంపియన్ అయిపోయావు. మరి ఇంతకన్నా బాగా ఆడాలి సెమీఫైనల్స్ లో అండ్ వెళ్ళాలి మెగా ఫైనల్స్ కి. అక్కడ గెలుచుకోవాలి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ ట్రోఫీ. ఓకే సార్. దాంతో పాటుగా ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. సార్. ప్రిపేర్ వస్తావు మరి? సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాళ ఛాంపియన్. ఫస్ట్ నుంచి అమ్మాయిలందరూ చాలా బాగా ఆడుతున్నా లాస్ట్ కి గట్టి పోటీ ఇచ్చాడు, ఛాంపియన్ అయిపోయాడు సాయి శ్రీనివాస్. ఇలాంటి మరో చక్కటి ఎపిసోడ్ కోసం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై అండ్ టేక్ కేర్.